దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి కారణాలేంటి? అతను నిజంగానే ఆత్మహత్యయత్నం చేశాడా? అసలు ఆ సూసైడ్ లేఖలోని అంశాలు పోలీసులను ఎందుకు విస్మయానికి గురిచేశాయి? లేఖలో పేర్కొన్న ఆ నలుగురు ఎవరు? వారి నుంచి ఉదయ్ కృష్ణ ఏవైనా ఒత్తిడి లేదా బెదిరింపులు ఎదుర్కొన్నారా? మరోవైపు తనపై నమోదైన కేసు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ట్రైనీ ఐపీఎస్ ఆశ్రయించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో ఇటు పోలీసులు అటు నేషనల్ పోలీస్ అకాడమీ విచారణ వేగవంతం చేశారు. శనివారం రాత్రి తనపై వచ్చిన ఆరోపణలతో ఫుల్ గా మద్యం సేవించి అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో కంగారు పడిన ఇద్దరు స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మద్యం బాటిల్స్ తో పాటు శానిటైజర్ ఉండటంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించి ఆసుపత్రికి తరలించారు. అయితే బ్లడ్ శాంపిల్స్ లో ఎలాంటి విష పదార్థం లేదని నివేదిక వచ్చింది. అతిగా మద్యం సేవించడం వల్లనే ఇలా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడని నిర్ధారించుకున్న పోలీసులు తనపై వచ్చిన వేధింపుల కేసు వ్యవహారం తట్టుకోలేకే ఉదయ్ కృష్ణారెడ్డి ఇలా హైడ్రామాకు తెర తీశాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ వెలుగు చూసింది. ఈ సూసైడ్ నోట్ కూడా మద్యం మత్తులోనే రాసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ తో ఏడాదిగా తన స్నేహం కొనసాగుతోందని, తాను ఆత్మహత్యకు యత్నించడానికి ఆమెతో పాటు నలుగురు కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆమె తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. తామిద్దరం కలిసి ఉన్న వీడియోలు ఆమె భర్తకు పంపినట్లు తెలిపారు. వీటికి భిన్నంగా ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. తనతో పరిచయమైనప్పటి నుంచి జరిగిన ఘటనలకు సాక్ష్యాలన్నీ తన ఫోన్లో ఉన్నాయన్నారు. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో ఉదయ్ కృష్ణారెడ్డి పోస్టు పెట్టారు. తనపై వచ్చిన ఫిర్యాదులు నిరాధారమని, న్యాయం గెలుస్తుందని విశ్వసిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన సోదరుడిపై జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బ్లడ్ రిపోర్టులో వచ్చిన వివరాల ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డి బ్లడ్ లో ఎలాంటి విష పదార్థాలు లేవని తేల్చారు. ఉదయ్ బ్లడ్ లో కేవలం ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు వైద్యులు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశంపై మాజీ సిబిఐ డైరెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ ప్రేమ సంబంధం విఫలమైతే దానిని క్రిమినల్ కేసుగా మార్చొద్దని సూచించారు. నిష్పాక్షికంగా ఆధారాల ఆధారంగా దర్యాప్తు జరగాలని సూచించారు. పరస్పర అంగీకారంతో సంబంధం ఉంటే క్రమశిక్షణా చర్యలు ఇద్దరికీ సమానంగా ఉండాలని పోస్టు చేశారు.